ఐబీపీఎస్ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ అనమాట. రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే ఏం లేదు, మన గ్రామీణ బ్యాంక్స్, మన గ్రామీణ బ్యాంక్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనేది ఐబీపీఎస్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. మన సొంత రాష్ట్రంలో కాకుండా మన జిల్లాలోనే జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసుకున్నా సరే గ్రామీణ బ్యాంక్స్ అనేది ప్రతి ఒక్క జిల్లాల్లో, ప్రతి ఒక్క మండలాల్లో అయితే ఉంటుంది. సో ఈ జాబ్ని మీరు కనుక క్రాక్ చేస్తే మీ సొంత జిల్లాలో అయితే పోస్టింగ్ ఉంటుంది. సో దీన్ని అయితే ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి ఒక్కరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. దగ్గరగా 13,217 పోస్టులు అయితే రిలీజ్ చేసేసారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గా చూపిస్తా లాస్ట్లో. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ముందుగా చూసుకుంటే ఐబీపీఎస్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే ఐబీపీఎస్కి సంబంధించిన కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. అంటే ఏం లేదు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే మన గ్రామీణ బ్యాంక్స్ అనమాట. మన గ్రామీణ బ్యాంక్కి సంబంధించిన ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ మల్టీపర్పస్ బ్యాంక్స్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసేసారు. ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ అప్కమింగ్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఈ బ్యాంక్కి సంబంధించిన గ్రూప్ ఏ, గ్రూప్ బి ఎగ్జామినేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనమాట ఇది. ఇక ఈ గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే గ్రూప్ ఏకి సంబంధించిన ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అలాగే గ్రూప్ బికి చూసుకుంటే ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ వచ్చేసి, అంటే ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి అంటే ఏం లేదు ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఒకసారి 1 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ అప్లికేషన్ సంబంధించిన ఫీ పేమెంట్ ఎప్పుడు వరకు చేయాలంటే సేమ్ డేట్స్ అనమాట. 1 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు అయితే ఫీ పేమెంట్ చేసుకోవాలి. మనం అప్లై చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిటింగ్ ఆప్షన్స్ అనేది ఆఫ్టర్ అప్లికేషన్ క్లోజ్ డేట్, అంటే ఏం లేదు ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ అయిపోయాక అంటే 21 సెప్టెంబర్ అయిపోయాక ఈ మన ఆఫీషియల్ ఐబీపీఎస్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ ఎడిటింగ్ ఆప్షన్కి సంబంధించిన డేట్లు అయితే మెన్షన్ చేస్తారు. కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ చూసుకుంటే నవంబర్లో అయితే ప్రీ ఎగ్జామినేషన్ పెడతారు. అలాగే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ, అంటే కాల్ లెటర్స్ అంటే ఏం లేదు హాల్ టికెట్స్ అనమాట, అడ్మిట్ కార్డ్ అనుకోవచ్చు. సో అడ్మిట్ కార్డ్స్ అనేవి నవంబర్ లేదా డిసెంబర్లో అయితే ఆ కాల్ లెటర్స్ అనేది మనకు వస్తుంది త్రూ ఈమెయిల్. మన ఈమెయిల్ లేదా మన మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది ఆన్లైన్ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోమని. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకుంటే నవంబర్ లేదా డిసెంబర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది డిసెంబర్ లేదా జనవరిలో అయితే రిలీజ్ చేస్తారు. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్స్ అనమాట. ఇందాక చెప్పాక హాల్ టికెట్ అనమాట. కాల్ లెటర్స్ అనేది డిసెంబర్ లేదా జనవరిలో అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడైతే మనం ఈ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే డిసెంబర్ లేదా జనవరి, ఇక్కడ ఫిబ్రవరి అనేది తప్పుపడ్డది. సో డిసెంబర్ లేదా జనవరిలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ చూసుకుంటే జనవరి 2026 అయితే రిలీజ్ చేస్తారు మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్. ఇందాక చెప్పుకున్నాం కదా గ్రూప్ ఏ సంబంధించిన స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే అడిషనల్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఆఫీసర్ అసిస్టెంట్కి అయితే లేదు ఇంటర్వ్యూ, ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్ అనేది ఆఫ్టర్ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ వచ్చాక ఆ రిజల్ట్ అయితే మీరు క్వాలిఫై మీకు అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అలాగే ఇంటర్వ్యూకి సంబంధించిన మీకు కాల్ లెటర్ ఎప్పుడు వస్తుందంటే జనవరిలో అయితే రిలీజ్ చేస్తారు. అలాగే ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే జనవరి లేదా ఫిబ్రవరిలో అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రొవిజనల్లీ అలాట్మెంట్ అంటే ఏం లేదు, మన జాబ్కి సెలెక్ట్ అయిన ఆఫర్ లెటర్ అనమాట. ఈ ఆఫర్ లెటర్ అనేది ఫిబ్రవరి లేదా మార్చ్లో అయితే వస్తుంది. ఎవరైతే ప్రిలిమినరీలో అలాగే మెయిన్స్లో అలాగే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించిన వాళ్ళైతే ఇంటర్వ్యూలో ఈ మూడిట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే ఆఫర్ లెటర్ అనేది ఫిబ్రవరి లేదా మార్చ్లో అయితే వస్తుంది. అలాగే ఈ బ్యాంక్కి సంబంధించిన హెడ్ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయంటే అంటే మన గ్రామీణ బ్యాంక్కి సంబంధించిన స్టేట్ వైజ్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనమాట. హెడ్ ఆఫీస్ అనేది అమరావతిలో ఉంది. లోకల్ లాంగ్వేజ్ ఒకసారి చూసుకుంటే తెలుగు ఉండాలి.
ఉండాలన్నమాట. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే తెలుగు అనేది పక్కా రావాలి. అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉందన్నమాట. అలాగే ఇక్కడ లోకల్ లాంగ్వేజెస్ చూసుకుంటే తెలుగు అండ్ ఉర్దూ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకుంటే గ్రూప్ బి అంటే ఆఫీసర్స్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకు అనమాట. ఏజ్ చూసుకుంటే 18 నుంచి 28 మిడిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గ్రూప్ బికి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ ఏలో స్కేల్ 1 గురించి చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల మిడిల్లో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్కేల్ 2కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 నుంచి 32 మిడిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే స్కేల్ 3కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 నుంచి 40 మిడిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ లోకి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఓబీసీ కేటగిరీ చూసుకుంటే 3 year ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చూసుకుంటే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి చూసుకుంటే దగ్గరగా 50 years దాకా అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి వెళ్తే ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, మీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా సరే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మరియు లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ఎవరికైతే తెలుసుంటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారు. అలాగే కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. ఇంకోటి ఏంటంటే ప్రిఫరెన్స్ వచ్చేసి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఫారెస్టింగ్, యానిమల్ హస్బెండరీ, వెటనరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మార్కెటింగ్, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ. ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. లాంగ్వేజ్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఈ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించిన జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, సేమ్ ఇక్కడైనా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, కాకపోతే ఏంటంటే మినిమం 50% మార్క్స్ కన్నా ప్లస్ ఉండాలన్నమాట. 50% కన్నా బిలో అనేది ఉండకూడదు. అలాగే ప్రిఫరెన్స్ వచ్చేసి సేమ్ ఇందాకలాగనమాట, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, మార్కెటింగ్, అగ్రికల్చర్ అండ్ ఫారెస్టింగ్, యానిమల్ హస్బెండరీ, సేమ్ వాళ్ళకైతే ఈ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ పోస్ట్కి అయితే కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఈ ఆఫీసర్ స్కేల్ 2 పోస్ట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ చూసుకుంటే బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీ దగ్గర జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీ డిగ్రీకి సంబంధించిన మార్క్స్ వచ్చేసి 50% కన్నా ఎబోవ్ ఉండాలి. 50% కన్నా తక్కువ అనేది ఉండకూడదు. అలాగే ప్రిఫరెన్స్ వచ్చేసి సేమ్ ఇందాకలాగే బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ లేదా మార్కెటింగ్ లేదా అగ్రికల్చర్ లేదా దాంట్లో డిగ్రీ ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తారు. బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఈ ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించిన పోస్ట్కి. నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించిన సబ్జెక్ట్ చూసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్, దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి 40 questions అయితే అడుగుతారు. 40 questions వచ్చేసి 40 marks అనేది ఉంటుంది. టైం డ్యూరేషన్ చూసుకుంటే 25 minutes అనమాట. సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి న్యూమరికల్ అబిలిటీ, ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 40 questions అయితే అడుగుతారు. మ్యాక్సిమం మార్క్స్ చూసుకుంటే 40 marks అయితే అడుగుతారు. అలాగే టైం డ్యూరేషన్ చూసుకుంటే 20 minutes అయితే ఇస్తారు. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్ చూసుకుంటే రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. అలాగే రీజనింగ్ వచ్చేసి 40 questions, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40 అడుగుతారు. 40 questions వచ్చేసి 40 marks అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 25 minutes అనమాట. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40 questions అడుగుతారు. 40 questionsకి 40 marks అయితే ఉంటుంది. అలాగే టైం డ్యూరేషన్ వచ్చేసి 20 minutes. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ అనమాట. మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్ చూసుకుంటే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ, 5 subjects అయితే ఉంటుంది. అలా 5 subjectకి సంబంధించిన క్వశ్చన్స్ చూసుకుంటే టోటల్గా 200 questions అయితే అడుగుతారు. 200 questionsకి వచ్చేసి 200 marks అయితే ఉంటుంది. 200 marks వచ్చేసి టైం డ్యూరేషన్ చూసుకుంటే 120 minutes అయితే ఉంటుంది, అంటే 2 hours అనమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి జస్ట్ 2 hours అని పెడతారు. 2 hours లో 200 questions అయితే అటెంప్ట్ చేయాలి. 200 questions వచ్చేసి 200 marks అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్కి సంబంధించిన
సిలబస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. ఈ 5 సిలబస్ అనేది స్కేల్ 1కి సంబంధించిన ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన పోస్ట్కి అయితే ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఒకసారి 200 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 200 క్వశ్చన్స్కి వచ్చేసి 200 మార్క్స్ అయితే ఉంటుంది. 200 క్వశ్చన్కి సంబంధించిన టైం డ్యూరేషన్ ఒకసారి చూసుకుంటే 120 మినిట్స్ అనమాట. అంటే 2 అవర్స్, సేమ్ ఇందాకలాగే 2 అవర్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఈ 2 అవర్స్లో 200 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. ఈ 200 క్వశ్చన్స్కి వచ్చేసి 200 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే ఒకసారి అప్లికేషన్కి సంబంధించిన ఫీ పేమెంట్ చూసుకుంటే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించిన ఫీ పేమెంట్ చూసుకుంటే 175 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, 850 వచ్చేసి జనరల్ కేటగిరీకి. ఈ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళకి వచ్చేసి 850 అనమాట. నెక్స్ట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి సంబంధించిన ఫీ పేమెంట్ చూసుకుంటే 175 రూపీస్ ఫర్ ఎస్టీ ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిఈఎస్ఎం అంటే డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట. క్యాండిడేట్స్కి వచ్చేసి 175 రూపీస్ అనమాట. ఈ ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో జనరల్ కేటగిరీస్, అదర్స్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 850 అనమాట అప్లికేషన్ ఫీ. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మన ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో అయితే మనం రాసుకోవచ్చు అనేది ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీడియంలో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ. ఇక్కడ మనకు వచ్చేసి ఉర్దూ అనేది యాడ్ చేశారు. ఉర్దూ మీడియంలో కన్నా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీడియం వచ్చేసి ఎవరైనా ఉర్దూ వాళ్ళు ఉంటే ఉర్దూ అనేది కన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. మెయిన్ ఎగ్జామ్ అయిపోయాక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇందాక చెప్పా కదా, ఎవరైతే గ్రూప్ ఏ అంటే స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారని చెప్పా కదా. ఆఫ్టర్ మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసాక గ్రూప్ ఏలో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించిన పోస్ట్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాక ఇంటర్వ్యూ అనేది వాళ్ళకి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది 100 మార్క్స్కి అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి 100 మార్క్స్కి వచ్చేసి 40% కన్నా తక్కువ అయితే రాకూడదు. అంటే 40% అనుకోండి, ఇక 40 మార్క్స్కి అనుకోండి, 40 మార్క్స్ కన్నా తక్కువ అనేది రాకూడదు జనరల్ కేటగిరీ అయితే. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 35% కన్నా తక్కువ రాకూడదు. అంటే 35 మార్క్స్ కన్నా తక్కువ రాకూడదు. అంటే తక్కువ రాకూడదని ఇక్కడ ఇంటర్వ్యూలో తక్కువ మార్క్స్ రాకూడదని మెన్షన్ చేసేయాలి అని ఇంతే రావాలని లేదు. అంటే ఎవరైతే టాప్లో వస్తారో వాళ్ళనైతే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ 40% కన్నా తక్కువ రాకూడదని మెన్షన్ చేశారు. 35% కన్నా తక్కువ రాకూడదని మెన్షన్ చేశారని మీరు 35 మార్క్స్ 40 మార్క్స్ తెచ్చుకుంటే అంటే కుదరదు. ఎవరైతే టాప్ మార్క్స్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే నేను గ్రూప్ ఏకి చేసుకున్నా ఇక గ్రూప్ బికి చేసుకునే అవకాశం ఉండదేమో అనుకోకండి. గ్రూప్ ఏకి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు గ్రూప్ బికి కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. నేను గ్రూప్ ఏకి చేసుకుంటే గ్రూప్ ఏకే చేయాలి, నువ్వు గ్రూప్ బికి చేయకూడదు అయితే లేదు. మీరు గ్రూప్ ఏకి చేసుకుంటే గ్రూప్ బికి కానీ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రూప్ బికి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ గ్రూప్ ఏకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం గ్రూప్ ఏకి కానీ మీరు కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వచ్చేసి హౌ టు అప్లై అనమాట. ఈ అప్లికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మీరు చేయాల్సింది జస్ట్ మన వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసేసి అక్కడ అప్లై లింక్ అని అయితే ఒక లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక దీన్ని కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఎల్లో బటన్ ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసాక మీ రిజిస్ట్రేషన్ అనేది అప్లై అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అప్లై అయిపోయాక మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కంప్లీట్ అప్లికేషన్ వీడియో అనేది మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ వీడియో అయితే నేను రికార్డ్ చేసేసి యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ని మీరు యాస్టేస్ ఫాలో అయితే చాలు, మీరైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అనేది రేరుగా వస్తుంటాయి, రేరుగా పోతుంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండడానికి జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి రెడీగా ఉండండి.